వైసీపీ నాయకులను కూటమి సర్కార్ ఇబ్బందులు పెడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆరోపించారు. వైసీపీ నాయకుడు మండవు వెంకట శేషయ్య అరెస్ట్ దుర్మార్గమన్నారు ఆయన. శేషయ్యపై ఫిర్యాదు చేసిన మహిళే ఇది తప్పుడు కేసు అన్నా కూడా కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారని ఆపేక్షించారు. ఓ మహిళ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారని ఫిర్యాదుతో మండవ వెంకట శేషయ్య పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేసి నెల్లూరు రూరల్ పిఎస్కి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి జడ్జి ముందు హాజరుపరిచారు. వెంకట శేషయ్య అరెస్ట్ తెలుసుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి పిఎస్ చేరుకుని ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శేషయ్యని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా 4 గంటలకు తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కు ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని. అంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంటే ఇది సాధారణ విషయం. అంటే ఏది సాధారణ విషయం? అరెస్ట్ సాధారణ విషయమా, లేదా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ సాధారణమైనటువంటి విషయమా? దేన్ని ఈ నిన్న పెట్టిందో ఇవాళ పెట్టిందో కేసు అయితే మాకు తెలవదు. కావాలని పెట్టింది, తప్పుడు కేసు అని కావాలని పెట్టింది. సార్ మాత్రం దయచేసి తప్పే లేదు, నేను పోయి బతిలు ఆడుకున్నా. నీకు కూడా చెప్పింది కదా, 22 లక్షలు ఇస్తానన్నది కదా, నీకు కూడా చెప్తున్నా. ఆయన మాకు జవాబు చెప్పలేదు. ఫోన్ చేసుకొని ఆడికి రమ్మన్నా రావటం లేదు, నేను పిలిస్తే రావటం లేదు అని ఒక్క మాట అడిగితే నా బాధ పట్టలేక నా కడుపు